వల్లి చాలా కోపంగా ఉంటుంది. దాంతో తన రూమ్‌లో ఉన్న బొమ్మలు అన్నీ అయితే గాజువి పగలగొడుతూ ఉంటుంది. ఛీ! ఛీ! నాకు ఈ ఇంట్లో ఏమాత్రం విలువ లేదు అనుకుంటూ ఉంటుంది వేదవతి. ఏంటి వల్లి గదిలో నుంచి ఏంటి ఆ సౌండ్‌లొస్తున్నాయి? ఈ పెద్ద కోడలు ఏం చేస్తుందో ఏమో! ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. వల్లి ఏమో ఈ తోడికోడళ్ళిద్దరూ నాకు శత్రువుల్లా తయారయ్యారు. నాకు ఏమాత్రం మనశ్శాంతి అనేదే లేకుండా చేస్తున్నాడు. నా భర్త ఉంటే ఏది చెప్పినా ఊ ఊ అంటూ ఉంటాడు కానీ ఏది రాడు అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వల్లి వల్లి అని చెప్పనైతే వేదవతి పిలుస్తూ ఉంటుంది. పిలవగా ఒక్కసారిగా వచ్చి డోర్ తీస్తుంది వల్లి. ఏమైందమ్మా? ఏంటి సౌండ్లు వస్తున్నాయి అని చెప్పనైతే వల్లిని వేదవతి అడుగుతుంది. దానికి వల్లి ఏం మాట్లాడకుండా బయటికి వస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడకుండా వెళ్తున్నావు? నేను పిలుస్తున్నాను కదా! ఏమైంది చెప్పు? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అనైతే వేదవతి వల్లిని అడుగుతూ ఉంటే, మీకెందుకులేండి, మీకు కావాల్సిన ఇద్దరు కోడళ్ళు మీకు మంచిగా ఉన్నారు కదా, నేను ఎటు పోతే మీకేంటిలే అని చెప్పనైతే చాలా కోపంగా ఆవేశంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వల్లి ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అని చెప్పనైతే వేదవతి అడుగుతూ ఉంటుంది. వేదవతి అడుగుతున్నా కూడా ఏం సమాధానం చెప్పకుండా వల్లి అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వేదవతి మళ్ళీ ఎక్కడికెళ్తుంది? అలిగి పుట్టింటికెళ్తుందా ఏమో! అప్పుడే పెద్ద కోడలు ఇంటి నుంచి అలిగి వెళ్ళిపోతుందా? ఈ ఇంట్లో ఇంకా ఎన్ని చూడాలో ఏమో! ముందు నాకేం అర్థం కావట్లేదు. శ్రీరామ అనుకుంటూ ఉంటుంది వేదవతి. అసలు ఏమై ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటుంది.